హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. డిఫెన్స్ కంపెనీస్ ఇప్పుడు ఒక ట్రెండింగ్లో ఉన్నాయి. సో చాలా మంది డిఫెన్స్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ పాలసీ కూడా పుష్ చేస్తుంది. ఈ రీజన్స్ తోటి డిఫెన్స్ స్టాక్స్ లో మనం చాలా మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక మిడ్ క్యాప్ స్టాక్ 52 వీక్స్ హైని టచ్ చేసింది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. కంపెనీ పేరు వచ్చి అపోలో మైక్రో సిస్టమ్స్. అపోలో మైక్రో సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ అలాగే టెక్నాలజీ సొల్యూషన్స్ ఇస్తుంది డిఫెన్స్ కంపెనీస్ కి. రీసెంట్ గా DRDO నుంచి ఒక 50 crores ఆర్డర్ అయితే వీళ్ళు సాధించారు. సో దీని వల్ల స్టాక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అదే రీజన్ ఈ స్టాక్ మూవ్మెంట్. ఎందుకు ఇన్వెస్టర్స్ అంత ఎగ్జైట్ అయ్యారు ఈ స్టాక్ మీద అంటే, ఒకటి కంటిన్యూస్ ఆర్డర్స్ వస్తున్నాయి. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ లో ఈ కంపెనీ మూవ్ అవుతుంది. ఇండియన్ గవర్నమెంట్ డొమెస్టిక్ ప్లేయర్స్ ని అంటే ఇండియాలో తయారు చేసే డిఫెన్స్ కంపెనీస్ ని కొంచెం పుష్ చేస్తుంది. అదొక రీజన్. అలాగే 52 వీక్స్ హై ఎప్పుడైతే ఇది హిట్ చేసిందో ఈ స్టాక్, సో అందరూ కూడా రష్ అయ్యారు. దాంట్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే పెరగడం జరిగింది. అపోలో మైక్రో సిస్టమ్స్ లో ఉన్న రిస్క్ పాయింట్స్ చూస్తే వీళ్ళ రిసీవబుల్ సైకిల్ చాలా హైలో ఉంది. అంటే రావాల్సిన బాకీలు చాలా లేట్గా వస్తున్నాయి. 300 days తర్వాత, 400 days తర్వాత, 150 days తర్వాత అలా ఉన్నాయి వీళ్ళ ఆర్డర్ బుక్ అంతా కూడా. సో ఇదొక మేజర్ రిస్క్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడన్నా గవర్నమెంట్ కొంచెం స్లో చేసింది ప్రొక్యూర్మెంట్ అయితే కనుక ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా కొంచెం దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే డిఫెన్స్ బూమ్ ఉంది కాబట్టి అపోలో మైక్రో సిస్టమ్స్ స్టాక్ కూడా కొంచెం పెరగడం మనం చూసాము. అయితే ఇది లాంగ్ టర్మ్ స్టాక్ కింద మారుతుందా లేకపోతే మొమెంటం ట్రేడ్ లో ఉంటుందా అన్నది మనం వేచి చూడాలి. ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం స్టాక్ లివ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.